నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వార్డు సభలను నిర్వహిస్తోంది. దీంతో కొన్ని చోట్ల గ్రామ సభలలో ఆందోళన చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. నిన్న లచ్చపేటలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో తన పేరు రాలేదని మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కినట్లు స్థానికులు తెలిపారు. తన పేరు ఇందిరమ్మ ఇండ్ల 6 జాబితాలో వచ్చే విధంగా చూడాలని బాధితుడు తెలిపారు. వెంటనే మంత్రి కొండ సురేఖ తనకు హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతానని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రాజుకు నచ్చజెప్పారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, ఎస్ఐ గంగరాజు హామీతో సెల్ టవర్ నుండి కిందకు దిగిన యువకుడు నిన్ను చూసుకుంటే ఇంకోటి ఎక్కుతారు రేపు. वो निकाला నువ్వు చెప్పే ఎక్కిద్దాం పేరని కమిషనర్ మొబైల్ నెంబర్ ఎప్పుడు రాజన్న గారు టీఎస్ ప్రయాణం చేస్తున్నారు. ఆధార్ కార్డు మీ భార్యది ఆధార్ కార్డు మళ్ళా ఈ మీ అమ్మాయి రేషన్ కార్డు జిరాక్స్ పెట్టి ఒక అప్లికేషన్ క్లియర్ రాయి. యాక్చువల్గా నాకు గతంలో కారు ఉండే కారు ఆయన అమ్మే మీద వేరే వాళ్ళ నాకు సంబంధం లేదు. కారు లేదు ప్రస్తుతం నా దగ్గర. నాకు ఒక గుంట భూమి లేదు, ఏం లేదు. ఆయన లేదంటే నువ్వు ముద్రన్నదా మా అమ్మ మా తమ్ముడు సపరేట్ క్లియర్గా రాయి రాసి ఇంకొకటి రెండు పోయింది వేరు వేరే ఉంటారు సార్, వాళ్ళు వేరు వేరే ఉంటారు. రీజన్ ఏం చెప్పానా? నేను ఇప్పుడు చెప్పిన 2 రీజన్లతోనైనా చాలు. క్లియర్ అవుతాం సార్. అదేం లేదు. క్లియర్